ఒక క్షణం ఇలా ఊహించుకోండి. ఒక వ్యక్తి బయట ప్రపంచంలో ఎవరికీ ఎలాంటి హాని చెయ్యలేదు, ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. అవును, చాలా మంచివాడు అనుకుందాం. ఖచ్చితంగా తను చెయ్యవలసిన పనులన్నీ సక్రమంగా అత్యంత క్రమశిక్షణతో చేస్తున్నాడు. కాని తన మనసు లోపల ఒక అరసెకనుపాటు ఒక చిన్న వ్యతిరేకమైన ఆలోచన వచ్చిందనుకోండి. కేవలం ఒక చిన్న ఆలోచన, రైట్? అవును. ఆ ఒక్క చిన్న ఆలోచన ఆధారంగా ఆ వ్యక్తిని సంపూర్ణమైన క్రమశిక్షణ లేనివాడిగా నిర్ధారిస్తే ఎలా ఉంటుంది? వినడానికేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో మైండ్ రీడింగ్ టెక్నాలజీలాగా అనిపిస్తోంది కదా? నిజంగానే అలానే ఉంది. అంటే ఇది సాధారణ సామాజిక న్యాయ వ్యవస్థకు మించిన ఒక లోతైన విశ్లేషణ అని చెప్పొచ్చు. అవును, ఖచ్చితంగా. ఈరోజు మనం అర్థం చేసుకోబోయే ఒక అత్యంత ఆసక్తికరమైన అంశానికి ఇదే మూలం. అందరికీ ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన లక్ష్యమేంటంటే ఒక అత్యంత లోతైన మరియు విశేషమైన శివవరదానంలోని సారాంశాన్ని డీకోడ్ చేయడం. అవును, ఈ శివవరదానం సంపూర్ణ ఆజ్ఞాకారి భవ అంటే పూర్తిగా ఆజ్ఞలను పాటించేవారు అనే ఒక అత్యున్నత స్థితి గురించి వివరిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ప్రధానంగా స్థూలమైన ఆజ్ఞలు మరియు సూక్ష్మమైన ఆజ్ఞలు అనే రెండు పరిమాణాల గురించి చర్చించబడింది. సరే, దీన్ని కొంచెం లోతుగా విడమర్చి చూద్దాం. ముందుగా ఈ రెండింటికీ మధ్య ఉన్న అసలు వ్యత్యాసమేమిటి? ఈ శివవరదానం ఎలాంటి దృక్పథాన్ని అందిస్తోంది? ఈ శివవరదానం అందించే దృక్పథం మానవ ప్రవర్తనను మనం అర్థం చేసుకునే విధానాన్ని ఒక కొత్త కోణంలో చూపిస్తుందండి. ఇక్కడ ఆకర్షణీయమైన విషయమేంటంటే, స్థూల ఆజ్ఞలు అంటే మనం భౌతికంగా శరీరం ద్వారా చేసే పనులు. ఉదాహరణకు ఒక నియమాన్ని పాటించడం లేదా ఒక క్రమశిక్షణలో ఉండటం. అంటే మనం బయటకు చూసేవి. అవును. ఇక సూక్ష్మ ఆజ్ఞలు అంటే మన మనస్సు, ఆలోచనలు మరియు భావాల స్థాయిలో పాటించే నియమాలు. ఈ రెండింటి మధ్య ఉన్న కారణ-కార్య సంబంధాన్ని అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ను ఈ శివవరదానం చాలా స్పష్టంగా నిర్వచించింది. ఓహో, ఎలాగా? ఎవరైతే సూక్ష్మ ఆజ్ఞలను పాటిస్తారో వారికి మాత్రమే స్థూల ఆజ్ఞలను పాటించే శక్తి వస్తుందని ఇందులో స్పష్టంగా వివరించబడింది. అంటే భౌతికమైన విజయమనేది అంతర్గతమైన అంగీకారంపై ఆధారపడి ఉంటుందన్నమాట. దీన్ని చూస్తుంటే నాకొక ఆధునిక సాంకేతిక ఉదాహరణ గుర్తుకొస్తుంది. మనం మొబైల్ లేదా కంప్యూటర్ ఉపయోగిస్తున్నప్పుడు మనకు కనిపించే స్క్రీన్, ఆ బటన్లు, యాప్స్ అన్నీ యూజర్ ఇంటర్ఫేస్ కదా? అవును, యుఐ అంటాం కదా. ఖచ్చితంగా. మనం ఆ బటన్ నొక్కగానే ఒక పని జరుగుతుంది. దీన్ని మనం స్థూల ఆజ్ఞ అనుకుందాం, అంటే బయటకు కనిపించే చర్య. కాని ఆ బటన్ నొక్కినప్పుడు అది సరిగ్గా పనిచేయాలంటే ఆ యాప్ వెనుక ఎవరికీ కనిపించని వేల లైన్ల సోర్స్ కోడ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ కోడ్ వల్లే పని జరుగుతుంది. అవును, ఆ కోడ్నే మనం సూక్ష్మ ఆజ్ఞ అనుకోవచ్చు. ఒకవేళ ఆ సోర్స్ కోడ్లో ఎక్కడైనా చిన్న బగ్ లేదా లోపముంటే మనం బయట స్క్రీన్ మీద ఎంత గట్టిగా బటన్ నొక్కినా ఆ యాప్ క్రాష్ అవుతుంది, అంతేగదా? అవును, క్రాష్ అయిపోతుంది. అంటే ఒక వ్యక్తి ఒక కొత్త అలవాటును లేదా నియమాన్ని భౌతికంగా పాటించడానికి ఎందుకు కష్టపడతాడు అంటే అతని సోర్స్ కోడ్ అయిన మనసులో ఆ మార్పు పట్ల సరైన శక్తి లేదా అంగీకారం లేకపోవడమేనా? ఇది చాలా ఖచ్చితమైన విశ్లేషణ. మీ సోర్స్ కోడ్ ఉదాహరణ ఈ శివవరదానం యొక్క అసలు సారాంశాన్ని అద్భుతంగా పట్టుకుంది. మనం సమాజంలో ఎంతోమందిని చూస్తూ ఉంటాం కదా. ఒక డైట్ పాటించాలనో లేదా కోపాన్ని నియంత్రించుకోవాలనో బయట చాలా కష్టపడుతూ ఉంటారు. అవును, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లాగా అన్నమాట. ఖచ్చితంగా. వారు కొన్ని రోజులు ఆ నియమాన్ని పాటిస్తారు, కాని హఠాత్తుగా ఒకరోజు ఆ నియమాన్ని ఉల్లంఘిస్తారు. అప్పుడు వారు భౌతికంగా ఓడిపోయారని అందరూ అనుకుంటారు. కాని అసలు వైఫల్యం అక్కడ జరగలేదు. అంటే ముందే జరిగిపోయిందంటారా? అవునండి, ముందుగానే వారి సూక్ష్మస్థాయిలో అనగా వారి సోర్స్ కోడ్లో వైఫల్యం జరిగింది. మనసు లోపల ఆ నియమం పట్ల సంపూర్ణమైన అంగీకారం లేనప్పుడు ఆ లోపం ఒక అంతర్గత ఘర్షణను సృష్టిస్తుంది. ఆ ఘర్షణే క్రమంగా వారి శక్తిని హరించివేస్తుంది. ఓ, అంటే ఇంటర్నల్ ఫ్రిక్షన్ అన్నమాట. అవును, అందుకే సూక్ష్మ ఆజ్ఞలను ఆచరించేవారికి మాత్రమే స్థూల ఆజ్ఞలను ఎక్కువ కాలం పాటు ఎలాంటి ఆయాసం లేకుండా పాటించే శక్తి వస్తుందని శివవరదానంలో అంత లోతుగా ప్రస్తావించారు. అంతర్గతమైన మార్పు లేకుండా బహిర్గతమైన చర్యలు కేవలం తాత్కాలికమే అవుతాయి. వావ్! అంటే ఆ తాత్కాలికమైన మార్పుల నుండి శాశ్వతమైన స్థితికి వెళ్లాలంటే మన లోపలి సోర్స్ కోడ్ను సరిదిద్దాలి. భౌతికమైన చర్యల కంటే అంతర్గత సూక్ష్మ ఆజ్ఞ ముఖ్యం అనేది బాగా అర్థమవుతోంది.
అయితే ఆ సూక్ష్మ ఆజ్ఞ అనేది అసలు ఏమిటి? ఇక్కడే ఈ విశ్లేషణ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఒక వ్యక్తి మనస్సులోకి వెళ్లి సోర్స్ కోడ్ మార్చాలంటే అసలక్కడ పాటించాల్సిన నియమమేమిటో తెలియాలి కదా. ఈ శివవరదానం ఆ సూక్ష్మ ఆజ్ఞను ఎలా నిర్వచిస్తోంది? శివవరదానంలో ఆ సూక్ష్మ ఆజ్ఞను చాలా స్పష్టంగా ఒకే ఒక్క వాక్యంలో చెప్పారు. అదేమిటంటే నిరంతరం స్మృతిలో ఉండటం మరియు మనసా వాచా కర్మణా పవిత్రంగా అవ్వటం. నిరంతరం స్మృతిలో ఉండటం మరియు పవిత్రత వినడానికి చాలా సింపుల్గా ఉంది. పైకి చదవడానికి చాలా సరళంగా అనిపిస్తోంది, కానీ ఒక మనిషి ఆలోచనా విధానాన్ని పూర్తిగా పునర్నిర్మించేంత లోతిందులో ఉంది. దీన్ని 2 భాగాలుగా విడదీసి చూద్దాం. మొదటిది నిరంతర స్మృతి, రెండవది మనసా వాచా కర్మణ పవిత్రత. ముందుగా పవిత్రత గురించి వివరిస్తారా? తప్పకుండా. ఇక్కడ మనసా అంటే మనస్సులో పుట్టే ప్రతి ఆలోచన, వాచా అంటే మనం ఉచ్చరించే ప్రతి మాట, కర్మణ అంటే మనం చేసే ప్రతి భౌతిక చర్య. ఇదొక చైన్ రియాక్షన్ లాగా పనిచేస్తుంది. అంటే ఆలోచన మాటగా, మాట చేతగా మారుతుందనా? ఎగ్జాక్ట్లీ. ఒక ఆలోచన అనేది ఒక ప్రకంపనలాగా మొదలై అది మాటల రూపంలోకి మారి ఆ తర్వాత కర్మగా వ్యక్తమవుతుంది. ఈ మూడింటి మధ్య సంపూర్ణమైన సమన్వయం ఉన్నప్పుడే దాని పవిత్రత అని పిలుస్తారు. కొంచెం గందరగోళంగా ఉంది. అంటే ఒక వ్యక్తి తన మనస్సులో ఎవరిమీదో విపరీతమైన కోపాన్ని పెట్టుకుని బయట మాత్రం వారితో చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడనుకుందాం. సమాజం దృష్టిలో అతడు చాలా మంచివాడు కదా. అవును, బయటెవరికీ హాని చేయలేదు కాబట్టి. అవును. కాని ఈ శివవరదానం ప్రకారం అతని మాటలు మరియు పనులు బాగానే ఉన్నా అతని మనసా అంటే ఆలోచనా స్థాయిలో పవిత్రత లేదు కాబట్టి అతడు ఈ సూక్ష్మ ఆజ్ఞను ఉల్లంఘించినట్లేనా? అంటే బయట ఎంత మంచిగా నటించినా దానికి విలువలేదా? నటించడమనేది ఎప్పటికీ పవిత్రత కాలేదు. ఒకవేళ ఎవరైనా అలా లోకల ఒకటుంచుకుని బయట మరొకటి చేస్తే వారిలో భయంకరమైన మానసిక ఘర్షణ మొదలవుతుంది. నేను ముందే చెప్పినట్లుగా ఇంటర్నల్ ఫ్రిక్షన్ అన్నమాట. ఓ, మళ్ళీ ఆ ఘర్షణే వస్తుందన్నమాట. అవును, ఆ ఘర్షణే వారి శారీరక మరియు మానసిక శక్తిని హరించివేస్తుంది. పవిత్రత అనేది కేవలం ఇతరులకు హాని చేయకపోవడం మాత్రమే కాదు, తనకు తాను కూడా హాని చేసుకోకుండా ఉండే అంతర్గత స్వచ్ఛత. ఇది చాలా కొత్త కోణం. అంటే తనకు తాను హాని చేసుకోకపోవడం. ఖచ్చితంగా. ఒకే సరళరేఖ మీద ఆలోచన, మాట, పని ఉన్నప్పుడు ఎటువంటి ఘర్షణ ఉండదు. కాబట్టి శక్తి వృధా కాదు. అందుకే శివవరదానం ఆలోచనా స్థాయి నుండి పవిత్రతను డిమాండ్ చేస్తుంది. ఇక ఇందులో ఉన్న రెండవ పదం నిరంతర స్మృతి. అంటే ఒక ఎరుక లేదా అవేర్నెస్ నిరంతరం కొనసాగడం. ఇక్కడే నాకు పెద్ద సందేశం వస్తుంది. నిరంతరం స్మృతిలో ఉండటమనేది అసలు సాధ్యపడే పనేనా? మనుషులుగా ఎవరైనా సరే ఉదయం లేచినప్పట్నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు కదా. అవును, చాలా ఒత్తిళ్లుంటాయి. ఒక సాధారణ రోజులో రకరకాల ఒత్తిళ్లుంటాయి. ఇన్నింటి మధ్య ఒక నిరంతరమైన ఎరుకతో ఉండటం ఎలా సాధ్యం? ఇదొక గ్లాసు నిండా నీళ్లు పెట్టుకుని ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఒక రోజంతా పరిగెత్తమని చెప్పినట్లుగా ఉంది. ఇది ఆచరణ సాధ్యం కాని విషయమనిపిస్తోంది కదా. ఈ సందేహం రావడం చాలా సహజం. ఒక పనిని నిరంతరం బలవంతంగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే అది ఖచ్చితంగా అసాధ్యమే. మనం మనుషులం, యంత్రాలం కాదు కదా. మరి ఈ స్మృతి ఎలా సాధ్యం? ఇక్కడ నిరంతర స్మృతి అనేది కష్టపడి చేయాల్సిన పని కాదు. దీన్ని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాగా అర్థం చేసుకోవచ్చు. కంప్యూటర్లో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసినా లేదా వేరే ఏ పని చేస్తున్నా సరే బ్యాక్గ్రౌండ్లో ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ నిరంతరం రన్ అవుతూనే ఉంటుంది కదా. అవును, దాని పనది చేసుకుపోతుంది. ఖచ్చితంగా. అది ప్రత్యేకంగా ప్రతి క్షణం ఆన్ చేయాల్సిన అవసరం లేదు. అది తనకు తానుగా సిస్టమ్ను రక్షిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనస్సులో ఒక బలమైన పునాది ఏర్పడినప్పుడు ఆ స్మృతి లేదా ఎరుక అనేది ఒక బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రాం లాగా నిరంతరం కొనసాగుతుంది. వావ్, యాంటీవైరస్ అనాలజీ చాలా బాగుంది. ట్రాఫిక్లో ఉన్నా పనిలో ఉన్నా ఆ స్మృతి ఒక రక్షణ కవచంలాగా పనిచేసి అపవిత్రమైన ఆలోచనలు మనస్సులోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఈ నిరంతర స్మృతి మరియు మనసా వాచా కర్మణా పవిత్రత ఈ రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. ఒకటి లేకుండా మరొకటి మనుగడ సాగించలేవు. ఓహో, అంటే ఆ స్మృతి అనేది బలవంతంగా మోసే బరువు కాదు, అపవిత్రత నుండి కాపాడే ఒక ఆటోమేటిక్ డిఫెన్స్ మెకానిజం లాంటిదన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు.
అయితే ఈ డిఫెన్స్ మెకానిజం ఉన్నా కూడా కొన్నిసార్లు ఆలోచనలు దారి తప్పుతాయి. ఇక్కడే ఈ శివ వరదానంలో ఉన్న అత్యంత కఠినమైన నియమం ఆశ్చర్యపరుస్తుంది. అందులో ఏముందంటే సంకల్పంలో కూడా అపవిత్రత లేక అశుద్ధత ఉండకూడదు అని. సంకల్పమంటే కేవలం ఒక ఆలోచన. అవును, ఒక్క చిన్న ఆలోచన. అంతేకాదు, ఒకవేళ సంకల్పంలోనైనా పాత అశుద్ధ సంస్కారాలు టచ్ చేసినట్లయితే వారిని సంపూర్ణ వైష్ణవులు లేక సంపూర్ణ పవిత్రులు అని అనరు అని ఉంది. ఇది నిజంగా చాలా విపరీతమైన కఠిన నియమంగా అనిపిస్తోంది. ఒక్క ఆలోచన వస్తే పవిత్రత పోతుందా? ఇది పైకి కఠినంగానే అనిపిస్తుంది కానీ అంటే నియంత్రణలో లేని ఒక ఆలోచన మనసులోకి ఎప్పుడైనా ఎక్కడి నుండైనా రావచ్చు కదా. అలా వచ్చిన ఒక క్షణకాలపు ఆలోచన వల్ల సంపూర్ణ పవిత్రత లేనట్లు ఎలా చెబుతారు? ఇది వినటానికి కఠినంగా అనిపించినా దీని వెనుక ఉన్న సైకాలజీని అర్థం చేసుకుంటే ఇది ఎంత సూక్ష్మమైన విషయమో తెలుస్తుంది. ఇక్కడ వాడిన ఒక పదాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. పాత అశుద్ధ సంస్కారాలు. పాత అశుద్ధ సంస్కారాలు అంటే? సంస్కారాలు అంటే ఏదో బయట నుండి అకస్మాత్తుగా వచ్చే ఆలోచనలు కావు. గతంలో పదే పదే చేసి మెదడులో బలమైన న్యూరల్ పాత్వేస్గా ఏర్పడిపోయిన అలవాట్లు, వాసనలు లేదా ముద్రలు. ఓ, అంటే డీప్గా పాతుకుపోయిన అలవాట్లు అన్నమాట. ఖచ్చితంగా. ఒకప్పుడు చేసిన పనుల తాలూకు లోతైల జ్ఞాపకాలే ఈ సంస్కారాలు. శివవరదానం ఏం చెప్తోందంటే భౌతికంగా ఆ పాత అలవాట్లను పూర్తిగా మానేసి ఉండవచ్చు, కాని ఒక ఆలోచన లేదా సంకల్పం రూపంలో ఆ పాత సంస్కారం మనసును టచ్ చేసినా సరే ఆ పాత సర్క్యూట్ ఇంకా మెదడులో సజీవంగానే ఉందని అర్థం. ఒక్క నిమిషం. అంటే ఒక చెడు అలవాటును వదిలేసి 5 ఏళ్లవుతోంది అనుకుందాం. ఆ తప్పు మళ్ళీ జరగలేదు. ఓకే. కాని ఒకానొక సందర్భంలో పాత స్నేహితులను కలిసినప్పుడో లేదా ఏదైనా ఒక వాతావరణం చూసినప్పుడో కేవలం ఒక క్షణంపాటు ఆ పాత అలవాటు చెయ్యాలనే కోరిక మనసును తాకి వెళ్ళిపోయింది. ఏ పనీ చెయ్యలేదు, కేవలం ఆలోచన మాత్రమే వచ్చింది. రైట్, కేవలం ఆలోచన వచ్చింది. అయినా సరే ఆ వ్యక్తి సంపూర్ణ ఆజ్ఞాకారి కానట్లేనా? ఆ చిన్న టచ్ కూడా ఎందుకంత ప్రమాదకరం? ఇక్కడ అమానవీయమైన పర్ఫెక్షన్ను ఆశిస్తున్నట్లనిపించడం లేదా? ప్రాక్టికల్గా సాధ్యమేనా ఇది? ఆత ఆలోచన కేవలం టచ్ చేసినా ఎందుకు సంపూర్ణ పవిత్రులు అనరు అంటే ఆ కోడిక ఇంకా చనిపోలేదు, అది కేవలం నిద్రావస్థలో ఉండిపోయింది లేదా సప్రెస్ చేయబడింది అని అర్థం. సప్రెస్ చేయబడింది అంటే కేవలం అణిచిపెట్టుకున్నామంటారా? అవును. ప్రవర్తనాశాస్త్రం లేదా బిహేవియరల్ సైన్స్ ప్రకారం ఒక అలవాటును భౌతికంగా ఆపేసినంత మాత్రాన అది మనసు నుండి తుడిచిపెట్టుకుపోదు. ఆ పాత సంస్కారం ఆలోచనను తాకింది అంటే దాని అర్థం అనుకూలమైన వాతావరణం దొరికితే అది మళ్లీ స్థూలమైన చర్యగా మారడానికి సిద్ధంగా ఉంది అని. ఓ, అంటే అది అవకాశం కోసం ఎదురుచూస్తోందన్నమాట. ఖచ్చితంగా. శివవరదానంలో సంపూర్ణ అంటే కంప్లీట్ అనే పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. 99% పవిత్రత ఉండి 1% పాత సంస్కారాల ముద్రలు ఉన్నా ఆ 1%మే ఏదో ఒకరోజు బద్దలై బాటకొస్తుంది. అందుకే ఒక విత్తన స్థాయిలో కూడా అశుద్ధత మిగలకూడదని స్పష్టం చేశారు. ఇది చాలా లోతైన వాదన. సమాజంలో కోరికలను అణచిపెట్టుకుని దాన్ని పవిత్రత లేదా క్రమశిక్షణ అని భ్రమపడుతూ ఉండటం చాలా సాధారణం. కానీ అణచిపెట్టబడిన కోరిక ఒక టైం బాంబ్ లాంటిది. అవును, అది ఎప్పుడైనా పేలవచ్చు. అంటే ఇక్కడ ఉద్దేశ్యం ఆ కోరికను బలవంతంగా ఆపడం కాదు, అసలు ఆ కోరిక పుట్టే మూలాన్ని, ఆ సంస్కారాన్ని శాశ్వతంగా రూపుమాపడం. అలా జరిగినప్పుడే ఒక వ్యక్తి నిజమైన, సంపూర్ణమైన వైష్ణవుడు లేదా పవిత్రుడు అవుతాడు. ఎగ్జాక్ట్లీ, మీరు పాయింట్ పట్టుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆలోచనల పట్ల ఎంతటి అప్రమత్తత అవసరమో అర్థమవుతోంది. పాత సంస్కారాల నీడ పడకుండా చూసుకోవడం అనేది ఎంత సూక్ష్మమైన ప్రక్రియో కదా. ఇదొక అత్యంత ఉన్నతమైన అంతర్గత విప్లవమండి. అందుకే ముందుగా మనం మాట్లాడుకున్నట్లు ఈ పాత సంస్కారాలను తుడిచిపెట్టడానికి ఆ నిరంతర స్మృతి అనే ఆపరేటింగ్ సిస్టమ్ చాలా అవసరం. అవును, యాంటీవైరస్. ఎవరైతే తమ మనసును ఒక స్వచ్ఛమైన అద్దంలా మార్చుకుంటారో, ఎవరి మనసులో అయితే ఒక్క పాత అశుద్ధ సంస్కారం కూడా అలజడి సృష్టించదో, అప్పుడు వారి లోపల ఎలాంటి ఫ్రిక్షన్ లేక ఘర్షణ ఉండదు. అవును, ముందే మాట్లాడుకున్నాం కదా, ఘర్షణ ఉండదు అని. ఆ ఘర్షణ లేనప్పుడు వచ్చే అద్భుతమైన శక్తి ఏమిటో తెలుసా? భౌతిక ప్రపంచంలో ఆజ్ఞలు పాటించడం అనేది ఒక కష్టమైన పనే కాదు. అది చాలా సహజంగా, అంటే ఎఫర్ట్లెస్గా జరిగిపోతుంది.
ఆజ్ఞను ఉల్లంఘించాలనే ఆలోచనే రానప్పుడు ఆజ్ఞను పాటించడం ఒక బాధ్యతగా కాకుండా స్వాభావిక లక్షణంగా మారిపోతుంది. అప్పుడే నిజమైన సంపూర్ణ ఆజ్ఞాకారునవుతారు. వావ్! సమస్యలన్నీ సూక్ష్మస్థాయిలో పరిష్కరించబడితే స్థూల స్థాయిలో అంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇది స్పష్టం చేస్తోంది. బయట కనిపించే చర్యలన్నీ మనసులోని అదృశ్య వలయాల ప్రతిరూపాలు మాత్రమే. అవును, ఖచ్చితంగా. అంటే ఈ శివవరదానం ఒక వ్యక్తి తనను తాను అద్భుతమైన స్థాయికి తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన ఒక మాస్టర్ కీ ఇస్తోంది. సరే, ఇంత లోతైన మరియు విశేషమైన చర్చ ద్వారా గ్రహించిన ముఖ్యమైన అంశాలను ఒకసారి సమీక్షిద్దాం. సమరైజ్ చేద్దాం. మొదటిది, భౌతిక ప్రపంచంలో స్థూల ఆజ్ఞలను స్థిరంగా పాటించే శక్తి రావాలంటే దానికి పునాది అయిన సూక్ష్మ ఆజ్ఞలను ఆచరించాలి. అంతర్గత సోర్స్ కోడ్లో ఎలాంటి బగ్స్ ఉండకూడదు. రైట్. రెండవది, అత్యంత ముఖ్యమైన సూక్ష్మ ఆజ్ఞ అనగా ఒక బలమైన యాంటీవైరస్ లాంటి నిరంతర స్మృతి మరియు ఆలోచన, మాట, పని అంటే మనసా, వాచా, కర్మణ ఈ మూడింటిలో ఒకే రకమైన పవిత్రత కలిగి ఉండటం. ఖచ్చితంగా ఈ మూడు అలైన్ అవ్వాలి. అవును. ఇక మూడవది మరియు చాలా సవాల్తో కూడుకున్నది ఏమిటంటే కేవలం ఒక సంకల్పంలో లేదా చిన్న ఆలోచనలో కూడా పాత అశుద్ధ సంస్కారాల స్పర్శ ఉండకూడదు. ఏదైనా ఒక పాత అలవాటు మనసును టచ్ చేసింది అంటే అదింకా అణిచివేయబడే ఉందే తప్ప పూర్తిగా రూపుమాసిపోలేదని అర్థం చేసుకోవాలి. అవును, అది చాలా ముఖ్యం. అది కూడా ఆజ్ఞను ఉల్లంఘించడమే అవుతుంది. సంపూర్ణ పవిత్రత అంటే ఏ ఒక్క ఆలోచన ఆజ్ఞకు విరుద్ధంగా నడవకపోవడం. ఈ ప్రతి ఒక్కరొక్కరినో అంతరంగాన్ని నిశితంగా పరిశీలించుకోవడానికి ఒక అద్భుతమైన మార్గదర్శి. ఇతరులకు కనిపించే పనుల కంటే ఎవ్వరికీ కనిపించని ఆలోచనలే నిజమైన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయని ఈ విశ్లేషణ స్పష్టం చేసింది. ఖచ్చితంగా. ఇక ఈ లోతైన విశ్లేషణను ముగించే సమయం ఆసన్నమైంది. ఈరోజు చర్చించిన శివవరదానం ఆలోచనా తీరును కొత్త కోణంలో ఆవిష్కరించింది. ముగింపుగా ఒక చిన్న ఆలోచనను శ్రోతల కోసం వదిలివేయాలనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. దైనందిన పనులలో నిమగ్నమైనప్పుడు మనం ఒక పని చేసే ముందు లేదా ఒక మాట మాట్లాడే ముందు మన మనసులోని సూక్ష్మమైన ఆలోచనలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో గమనించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. అవును కదా, ఒకసారి పాజ్ ఇచ్చి ఆలోచించుకోవాలి. అసలు ఆ నిశ్శబ్ద ఆలోచనలు ఎవరి నియంత్రణలో ఉన్నాయి? అవి నిజంగా స్వచ్ఛమైనవా లేదా ఎప్పుడో గతం నుండి వచ్చిన పాత అశుద్ధ సంస్కారాలు ఆ ఆలోచనలను నడిపిస్తున్నాయా? ఈ సూక్ష్మమైన వలయాలను గమనించడం మొదలుపెడితే ప్రతి ఒక్కరి అంతర్గత ప్రపంచం మరింత బలంగా, మరింత స్వచ్ఛంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. చాలా గొప్ప విషయం చెప్పారు. ఈ ఆసక్తికరమైన ప్రయాణంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరొక అద్భుతమైన లోతైన విశ్లేషణలో కలుద్దాం.